నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో లైఫ్ ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పాటు. కార్యాలయాన్ని ప్రారంభించిన జేసీ ఇంతియాజ్, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. పుట్టంరాజు వారి కండ్రిగలో కేంద్ర కమిటీ పర్యటన. అభివృద్ధి పనులపై ఆరా తీసి చిత్రీకరించిన ప్రతినిధులు. ఉచిత వైద్య శిబిరం అభినందనీయం. జిఎస్ రాయలు కళ్యాణ మండపంలో జరిగిన దంత వైద్య శిబిరంలో చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. ప్రసన్న వెంకటేశ్వరుడికి విశేష పూజలు. రాజావీధిలో కొలువై ఉన్న శ్రీవారికి గరుడ సేవ. బాలాజీనగర్ లో వెలసిన స్వామివారికి ఊంజల్ సేవ. గూడూరులోని బంగిసాహర్పేట ప్రాంతంలో లైఫ్ ఫౌండేషన్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ను జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, డీఎస్పీ శ్రీనివాస్ ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని బంగిసాహర్పేట ప్రాంతంలో లైఫ్ ఫౌండేషన్ ట్రస్ట్ కార్యాలయాన్ని ఆదివారం జేసీ ఇంతియాజ్, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, డీఎస్పీ శ్రీనివాస్ ప్రారంభించారు. ట్రస్ట్ ఫౌండర్ మొగల్ రఫీ 2వ వార్డును దత్తత తీసుకుని స్మార్ట్ వార్డుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ ఇంతియాజ్ మాట్లాడుతూ, వార్డును దత్తత తీసుకోవడం అభినందనీయమని చెబుతూ 2వ వార్డుకు, నెల్లటూరు వార్డులకు తన వాటాలో 100 చొప్పున గ్యాస్ కనెక్షన్లకు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, వార్డును దత్తత తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ, స్మార్ట్ వార్డులో మరుగుదొడ్లు ఉండేలా ట్రస్ట్ చొరవ తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో కోటా సునీల్ కుమార్, కౌన్సిలర్లు నూర్జహాన్, షంషీరా, నాయకులు అలీ హుసేన్, రియాజ్ అహ్మద్ మొదలగు వారు పాల్గొన్నారు. యువతని గ్యాదర్ చేసి ఒక మంచి మార్గం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ఒకటి ఉంటుంది. అదేవిధంగా చాలా ఐడియాలు ఉన్నాయి మనకి, చాలా సృజనాత్మకమైన ఐడియాలు మనకు ఉన్నాయి. అవన్నీ మాకు చెప్పడం, మేమేమన్నానంటే సరే మా వంతు సహకారం మేము అందిస్తామని అనడం, ఆ విధంగా లైఫ్ ఫౌండేషన్ ప్రారంభమైంది. అదే సమయంలో ప్రభుత్వం చేయాలా, మన వార్డులో మన పుట్టి పెరిగిందని కదా చేయాలని ఒక ప్లానింగ్తో ఈ స్మార్ట్ వార్డు ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే మా కుర్రోళ్ళు, ఇంకా శివకుమార్ రెడ్డి, ఇక్కడ ఫ్రెండ్స్ చాలా మంది చిన్నప్పటి నుంచి ఇక్కడ అనేక రకమైన సేవా కార్యక్రమాలు మేము చాలా చేసాం. దాంట్లో కూడా ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు చేస్తూ వార్డులో చాలా ప్రోగ్రామ్స్ చేసాం. మా వాటిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ రావాల్సినటువంటి ఈ బకాయిల్లో ఏదైతే గ్యాస్లో బకాయిలు ఉన్నారో 250 crores ప్రభుత్వానికి ఇస్తున్నారు. అవసరం లేదు, మీరే ఒక స్పాట్ విలేజ్ గా డెవలప్ చేయండి అమరావతి వాళ్ళకి చెప్పేవారు. ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత తాతాలలో ఇక్కడ 300 గ్రామాలు 500 గ్రామాలు గత తీసుకోవడం కాదు. ఈ గవర్నమెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సామాన్య ప్రజల నుంచి ఇన్స్పిరేషన్ రావాలన్నది వాస్తవం అయితే అదే నిజమైతే మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాం. మంచి మంచి ప్రాజెక్ట్స్ ని ముందు టేకప్ చేయాలని చెప్పి నెల్లటూరులో ఎన్నో విశేషాల గురించి అంటే మొదటైతే మాత్రం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం గుండెల్లో విపరీతమైనటువంటి గౌరవం ఉంటుంది. దేనికి మనం రెస్పాండ్ అవ్వాలి, ఎక్కడ మనం ఏం వర్క్ చేసుకోవాలి ఎలా అన్నది. కానీ అన్ని విషయాల్లో ప్రభుత్వం నుంచి ఏమేమి వస్తాయో ఏ రకంగా మనం చూసుకోవాలనేది నాకు తెలిసైతే ఇంకొక జేసీ గారు ఎవరైనా చెప్పుకుంటారో తెలియదు. కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మన జేసీ గారు ఓపిక కూర్చొని స్మార్ట్ విలేజ్ దత్తత తీసుకున్న వారందరికీ కూడా దాని విశిష్టతను చెప్పి ప్రోత్సహించి ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఈ దత్తత కార్యక్రమాన్ని చాలా విశేషంగా చేస్తున్నారు. వారికి ప్రత్యేకించి ఈ విషయంలో తెలియజేస్తున్నాం సార్. ఎమ్మెల్యే వల్ల నాకు చాలా హ్యాపీ సార్. ప్రోగ్రామ్కి సమస్య ప్రోగ్రాంలో పార్ట్ అయినందుకు మన వార్డులో అందరినీ చూడగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందులో మా జాయింట్ కలెక్టర్తో షేర్ చేసుకున్న డ్యాన్స్ కూడా మొట్టమొదటిసారి ఆయన గురించి నేను చాలా విన్నాను. వీళ్ళంతా నిత్య కృష్ణులు పనిచేస్తూనే ఉంటారు జిల్లాలో. చంద్రబాబు గారు కానీ మన జేసీ గారు కానీ అందరి పైన మాకు అపారమైన గౌరవం ఉంది.
ఈ మధ్య కార్యక్రమం ఈ సంవత్సరంలో సార్ మనకు 2 ముఖ్యమైన పెద్ద ప్రోగ్రామ్స్ స్మార్ట్ విలేజ్ ఇక్కడ ఒకటి కుటుంబాధికారిగా చాలా పెద్ద కార్యక్రమం సచిన్ టెండూల్కర్ గారు మన జిల్లాకే కాకుండా స్టేట్కే వదిలేసిన ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ అసలు సక్సెస్ఫుల్ గా తుమ్మల జేపీ గారి మాట్లాడే చేసాం. ఈరోజు ఎంతో అందంగా తయారవుతుంది కుటుంబాధికారిగా. జిల్లా యంత్రాంగం అంతా కూడా నాకు ఎంతో స్పందిస్తుంది. రేపు మనం చెప్పుకుంటూ ఒక గ్రేట్ ప్రోగ్రామ్ జిల్లాలో జరుగుతుంది. అదేవిధంగా మంచి ప్రోగ్రామ్ రఫీ గారు చాలా హుషారుగా అసలు సంతోషంగా కనిపిస్తారు. ఎప్పుడు వచ్చి ఇట్లా వార్డు 2వ వార్డు తీసుకుంటున్నాను అంటే తను చేయాలనుకున్న పనులు కూడా చెప్పినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. తప్పకుండా చేస్తాడు అనిపిస్తుంది. ఆయన ఇంట్రెస్ట్ అది చూస్తూ ఉంటే తప్పకుండా చేస్తారనిపిస్తుంది. ఇక్కడే తిరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉండి ఈ అందరి మధ్యలో ఈ మంచి ప్రోగ్రాములు చేస్తూ ఒక మంచి జీవితాన్ని గడిపి అంటే ఇప్పుడు మనం అందరం పోయేవాళ్ళమే ఈ మన పనుల ద్వారా ఒక మంచి జీవితాన్ని గడిపితే మనం పోయాక ఈ మిగిలి ఉన్న వాళ్ళకి ఆ జీవితమే జ్ఞాపకం అవుతుంది. కాబట్టి అందరూ మనసులో నిలిచిపోయే విధంగా ఇలా మంచి పనులు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పనులు చేసేదానికి ముందుకొచ్చిన రఫీకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చెప్పినట్టు ఒక దానికి కన్నా ముందు వచ్చారంటే ప్రతి ఒక్కరూ వాళ్ళనే అడిగేదానికి ముందుకు పోతారు. ఇప్పుడు కోట సునీల్ కుమార్ గారు ఉన్నారంటే ఏది కావాలన్నా అంటే ఇబ్బందికరం అవుతుంది, లేదు అమలు ఇవ్వడానికి ఇది అవుతుంది. అది చాలా ఇరకాటమైన పరిస్థితి అన్నమాట. అంటే మ్యాక్సిమం చేసేదానికే చూస్తారు కానీ ఇబ్బంది. అదే అందరూ షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కోట సునీల్ కుమార్ గారిని ఆదర్శంగా తీసుకొని ఇంకొకరు అంటే మార్గదర్శకులుగా తీసుకొని ఇంకొకరు ఎదిగితే బాగుంటుందని నా అభిప్రాయము. అంటే అందరూ అలా ఒక పని షేర్ చేసుకుంటే అది విజయం సాధించడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. రఫీ గారు ఒక మంచి లక్ష్యంతో ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు. ఇంత గట్టి స్ట్రాంగ్ ఇది ఉండిందంటే మీ విజయం మాత్రం తప్పకుండా ఈ వార్డు ప్రజలు మర్చిపోలేరు. డెఫినెట్ గుర్తుపెట్టుకుంటారు. మీరు చేస్తారని కూడా నాకు అంత నమ్మకం ఉంది. మీరు అక్కడ రాసినవి కూడా 0% అవిద్య స్కూల్ డ్రాప్ అవుట్స్ 0% అని ఇవన్నీ పాయింట్స్ అన్ని చాలా బాగున్నాయి. అన్ని కనుక చేయగలిగామంటే సక్సెస్ఫుల్ గా స్మార్ట్ వార్డు తీసుకురావచ్చు. ఈ వార్డులో ఉన్నాం అంటే మెయిన్ మనకి స్మార్ట్ వార్డు అంటే ఈ డ్రైనేజ్లు, రోడ్లు, మంచినీళ్లు, లైట్లు, అంటే ప్రతి ఒక్కరికి గ్యాస్ అంటే ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు ఉంటేనే అది స్మార్ట్ వార్డ్ అవుతుంది. కాబట్టి అంటే ఈ గ్యాస్ కనెక్షన్లు కానీ వాటర్ కనెక్షన్స్ కానీ ప్రతి ఇంటికి ఉండే విధంగా చేయాలనేది మాక్సిమం చేస్తాను. నా సహకారం 100% మీకు అందిస్తానని, మీకే కాదు గూడూరులో ఉన్న ప్రతి వార్డుకి నా వంతు సహాయం నేను 100% చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంత మంచి ప్రోగ్రాములో పాల్గొనేందుకు అవకాశం కల్పించినందుకు రఫీ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ తర్వాత ఈ వార్డులో మా అల్లి భాష గెలిచాడు. గెలిచిన తర్వాత ఈ వార్డు దత్తత కార్యక్రమం గవర్నమెంట్ ప్రకటించిన తర్వాత ఈ వార్డు కూడా ఎవరు దత్తత తీసుకుంటారో అనే తరుణంలో మా రఫీ ముందుకు వచ్చి నేను తీసుకుంటాను దత్తత. నిజంగా నేను రఫీ ఎక్కడ రఫీ నీకు ఎట్లా చేయగలుగుతావు అంటే లేదు నేను చేస్తాను మీకు ఎందుకు అని ఈరోజు ఈ కార్యక్రమంతో బాగా ముఖ్యంగా జేసీ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయించడం నిజంగా అభినందిస్తున్నాను. రఫీ ఎందువల్ల చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అందరికీ ఉంటుంది కానీ దాని సమాజ సేవ కోసం ఖర్చు పెట్టేవాళ్ళు కొందరే. ఆ రోజులో మా రఫీ ఒకరిని తెలియజేస్తున్నాం. అంటే డబ్బులు ప్రధానమైతే కాదు కానీ ఇక్కడ ఈ వార్డులో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు కంప్యూటర్ ట్రైనింగ్ కానివ్వండి, చదువుకున్న నిరక్షరాస్యమైనటువంటి వాళ్ళకి చదువు చెప్పించడం కానివ్వండి, రాకపోతుని స్కూల్లో చేర్పించడం కానివ్వండి, ఒక శానిటేషన్ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం కానివ్వండి, అలాగే ఈ చెట్లు పెంచడం కానివ్వండి, అలాగే ఏదైనా వ్యాధులు వస్తే ఏమేమి మెడిసిన్స్ తీసుకోవాలి దీనిపైన పూర్తిగా అవగాహన. దత్త అంటేనే డబ్బు పెట్టడం కాదు, ముందు మన వారిని ఆదర్శంగా తీసుకొని వార్డులో ప్రజలు ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్యలు ఏంటో గుర్తించి వాటి పరిష్కారానికి అంటే ఒక తాత ఒకటే అనుకుంటే సరిపోదు, మీరు కూడా కట్టించుకోండి. ఎందుకంటే గతంలో కూడా మనం కట్టించాం, దానికి కొన్ని నిరుపయోగంగా ఉన్నాయి, అవి వాడే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు మున్సిపాలిటీలో టాయిలెట్ సాయం చేయాలని చైర్పర్సన్ గారిని కలవండి. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా
టాయిలెట్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కానివ్వండి, అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి గారి కానివ్వండి, అది ఒక కాన్సెప్ట్ గా చేస్తున్నారు. అధికారులు కూడా దానిపైన రివ్యూ పెడుతున్నారు. కాబట్టి ఈ నెల ముందు నన్ను ఇన్విటేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను చెప్పాను నేను రావడం కుదరకపోవచ్చు, ఎందుకంటే నాకు గూడూరుకు ఒక ప్రోగ్రామ్ కోసం రావడం కుదరదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ లక్కీగా మా మిత్రులు సునీల్ గారి ఒక ప్రోగ్రాం ఉండడం, అలాగే దాంతోపాటు పుట్టంరాజు వారి కంట్రీలో కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ వారు అధ్యయనం చేయడానికి ఒక టీం వస్తున్నారు. ఇప్పుడు ఇంకొక 1 అవర్లో ఇంకొక గంటల్లో అక్కడికి రాబోతున్నారు. సో ఆ 2 ప్రోగ్రాంలు ఉండడంతో లక్కీ గారికి నేను ఫోన్ చేసి బాబు ఈ ప్రోగ్రామ్ కూడా వస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఒక మంచి కార్యక్రమం ఆయన తీసుకున్నారు. ఆయన గురించి ఆయన కొన్ని పుస్తకాలు కూడా 1-2 పుస్తకాలు కూడా రాశారు, నాకు పుట్టించారు. తర్వాత ఎమ్మెల్యే గారు ఆయన మిత్రులు చెప్పడం జరిగింది. సో ఈ ఇద్దరు స్త్రీల మూలంగా నేను కూడా ఈ ప్రోగ్రాం రావడం. సచిన్ దత్తత గ్రామంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ పర్యటించింది. అక్కడి మౌలిక వస్తువులపై కమిటీ ప్రతినిధులు ఆరా తీసి అక్కడ అభివృద్ధిని చిత్రీకరించారు. ఎంపీ సచిన్ దత్తత గ్రామమైన పుట్టంరాజు వారి కండ్రిగా దేశంలో ఎంపికైన 5 దత్తత గ్రామాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దక్షిణ భారతదేశంలో మొదటిదిగా నమోదు కావడంతో ఇక్కడి అభివృద్ధిని చిత్రీకరించి ప్రదర్శించనున్నారు. ఈ క్రమంలో భాగంగానే ఆదివారం కేంద్ర కమిటీ ప్రతినిధులు ఆకాష్ అహుజా, నితిన్ ఆహుజా, జితేంద్రలు గ్రామంలో పర్యటించి అభివృద్ధిని చిత్రీకరించారు. వీరి వెంట జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఉన్నారు. ఇక్కడి పరిస్థితులపై ప్రతినిధులకు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, సర్పంచ్ నాగేశ్వరరావు మొదలగువారు పాల్గొన్నారు. ఇప్పుడు రాబోయే ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద మనకు ఈ గ్రామ పంచాయతీ మొత్తం నిర్నూరు గ్రామ పంచాయతీలో 249 గృహాలకి మనకు ఒక పర్మిషన్ రావడం జరిగింది, అనుమతి రావడం జరిగింది. సో త్వరలోనే 249 గృహాలు నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ నివేదిక, ఈ నిపుణుల కమిటీ ఏదైతే నివేదిక తయారు చేస్తుందో ఈ నివేదిక ఆధారంగా మనకు మొత్తము మన దేశంలో, భారతదేశంలో అన్ని ఇలాంటి ఈ సాజీ పథకం కింద ఎన్నుకున్న గ్రామాలకు అభివృద్ధి ఏ విధంగా ఉండాలి అనే దాన్ని చూపించడానికి దాని మీద వర్క్షాప్ 23-24 తేదీల్లో, సెప్టెంబర్ నెల 23-24 తేదీల్లో భోపాల్ నగరంలో జరగబోతుంది. వాటిల్లో 5 గ్రామాలను ఎంపిక చేసి ఆ 5 గ్రామాలలో జరిగిన అభివృద్ధిని షోకేస్ చేయబోతున్నారు, అంటే చూపించబోతున్నారు మిగతా పార్లమెంట్ సభ్యులకు, వాళ్ళందరికీ. అందులో 5 గ్రామాల్లో ఈ మనకు పుట్టంరాజు వారి కంట్రీగా నెల్లూరు గ్రామ పంచాయతీ ఉండడం కూడా మా నెల్లూరు జిల్లా యంత్రాంగానికి, ఇక్కడ ప్రజలకి గర్వకారణం. దీనికి ఈ అభివృద్ధి పనులు మనకు ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించిన అందరు ప్రభుత్వ అధికారులకు, గ్రామ సర్పంచ్కు, ఈ గ్రామస్తులు నిర్మించబోతే వాళ్ళు మాకు ఇంత చిన్న హౌస్ వద్దు, పెద్ద హౌస్ కావాలన్నారని చెప్పేసి దాని మూలంగా మనకు ఆ కొత్త స్కీమ్ గురించి వెయిట్ చేయడం జరిగింది. అంతేగాని ఈ గ్రామ అభివృద్ధిలో మనకు ఇక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇంతకుముందు మంచినీరు వసతి కూడా లేదు. ఇవాళ అన్ని మనకు నెల్లూరులో జిల్లాలో అందరికంటే ఎక్కువగా మనకు 150 లీటర్లు పర్ పర్సన్ ఇక్కడ ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది ట్యాప్. సో ఇంతకంటే అభివృద్ధికి ఇంకా వేరే మనకు సూచిక అక్కర్లేదు. ఎందుకంటే యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్ ఈస్ ద మెయిన్ స్టాండర్డ్ ఫర్ డెవలప్మెంట్. ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరులోని జీఎస్ రాయలు కళ్యాణ మండపంలో జరిగిన ఉచిత మెగా దంత వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న జీఎస్ రాయలు కళ్యాణ మండపంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరుకు చెందిన స్మైల్ దంత వైద్యశాల సహకారంతో ఆదివారం ఉచిత మెగా దంత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అనంతరం వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, డీఎస్పీ శ్రీనివాస్, కౌన్సిలర్లు కల్పన, శంషీరాలను కమిటీ వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాబీ, కమిటీ ప్రతినిధులు రత్నయ్య, సోమిశెట్టి చెంచురామయ్య, బొంతల వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బయ్య, సతీష్, నాను మునీంద్రారెడ్డి మొదలగువారు పాల్గొన్నారు.
ఎందుకంటే ప్రజలకి ఇలాంటి సేవలు అందించడానికి వాసవి మాత కూడా, వాసవి మాత అంటే వయసుకుంటే వాసవి మాత, అటువంటి వాసవి మాత సేవకులుగా ఉన్నటువంటి వ్యక్తులందరిలో ఇలాంటి సేవా కార్యక్రమాలు జరపాలని ఆలోచన రావడం చాలా గొప్ప విషయము. అందువల్ల ఈరోజు నెల్లూరు మైండ్ డెంటల్ హాస్పిటల్ తరఫున గూడూరులో ఈ మెగా డెంటల్ క్యాంప్ జరుగుతూ ఉంది. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరం నెల్లూరు రమేష్ రెడ్డి నగర్ స్మైల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంలో ఈరోజు నిర్వహించబడుతుంది. బెండ సాగు రైతులను కుంగదీసింది. దీంతో గిట్టుబాటు ధర లేక రైతులు కుదేలయ్యారు. ఈ పరిస్థితి మనుబోలు మండలంలో చోటు చేసుకుంది. మనుబోలు మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు బెండ సాగు చేపట్టారు. పంట దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. దీంతో బెండకాయలను రైతులు ఉచితంగా ఇస్తున్నారు. గూడూరుకు చెందిన ఓ రైతు 2 ఎకరాల బెండ సాగు చేపట్టి దిగుబడి వచ్చేసరికి వదిలేశాడు. అలాగే మనుబోలుకు చెందిన కృష్ణయ్య అనే రైతు 30,000 రూపాయల పెట్టుబడితో ఎకరా పొలంలో సాగు చేపట్టారు. బెండకాయలను కోసేందుకు అయ్యే కూలీ మొత్తం కూడా కాయలు అమ్మితే వచ్చే పరిస్థితి లేదని తెలిసి వదిలేశాడు. రైతులు ఇలా అవస్థలు పడుతుంటే మార్కెట్లో మాత్రం బెండ ధరలు బాగానే ఉన్నాయి. ఎకరా బెండ చెట్లకి ఖర్చు మామూలుగా 30,000 రూపాయలు దాకింది. కూలి వాళ్ళు కోసిన కూలీలు కూడా రావడం లేదు. రోజు దినం 600 రూపాయలు కూలీలు అవుతున్నాయి. బస్తాలు 4 బస్తాలు బెండకాయలు కోస్తున్నాము. 4 బస్తాలకి కనీసం 100 రూపాయలు కూడా రావడం లేదు. కొనేవాళ్ళు మార్కెట్కి పోతే మాకు వద్దంటున్నారు. ఊళ్ళో పోసి అమ్మేదానికి కూడా మామూలుగా రోడ్డు మీద పెట్టి అమ్మదామన్నా కూడా కొనేవాళ్ళు లేరు. అట్లా ఉన్న పరిస్థితి. బెండకాయల వ్యాపారం అనేది రైతుకి ఈ సంవత్సరం చాలా దారుణమైన నష్టం కలిగించింది. బెండ చెట్లు కొనేవాళ్ళే లేరు బాగా. గూడూరులోని దర్గా వీధిలో ఉన్న దర్గా ఆవరణలో నిర్మించిన వసతిగృహాన్ని జేసీ ఇంతియాజ్ ప్రారంభించారు. ఈ వసతిగృహాన్ని సాహిత్య సంఘ నిలయం నిర్వాహకులు కోటా సునీల్ నిర్మించారు. గూడూరులోని దర్గా ఆవరణలో దాత కోటా సునీల్ నిర్మించిన వసతిగృహాన్ని ఆదివారం జేసీ ఇంతియాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైఎస్ఆర్సీపీ సిఈసి సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ డబ్బుంటేనే కాదు దానం చేసే గుణం కూడా కలిగి ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శివకుమార్, షంషీరా, నూర్జహాన్, నాయకులు రియాజ్ అహ్మద్ మొదలగు వారు పాల్గొన్నారు. సోదరులు కోట సునీల్ గారు వృద్ధుల కోసం ఒక రూమ్ 5 లక్షలు సొంత నిధులతో మీ వార్డు కౌన్సిలర్ శివ అడిగిన మీదట అప్పటికప్పుడికే స్పందించి ఆ యొక్క బిల్డింగ్ని కట్టించారు. దానికి ఈరోజు పెద్దలు జేసీ గారు, మా డిఎస్పీ గారు, పెద్దలు గోపాలన్న గారు, చైర్పర్సన్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను చెప్పేది ఒకటే, సునీల్ గారు లాంటి మంచి మనుషులు ఇంకా రావాలని కోరుతున్నాను. ఎందువల్లంటే ఇన్ని సంవత్సరాల్లో ఇటువంటి ఆలోచన ఎవరికీ కలగలేదు. గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు, నేను కూడా చెప్తున్నాను, గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాను. గతంలో ఉన్నటువంటి అందరికీ కూడా కలగని ఆలోచన ఈ వార్డులో ఈ యొక్క మంచి ఒక భవనాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలకి మా రియాజ్ గారు ఇప్పుడే చెప్పారు, నిత్యం వాళ్ళకి భోజనం, టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తామని చాలా సంతోషం. ఎందువల్లంటే ఈ కాలంలో ముసలివాళ్ళు అయిపోయి బిడ్డలు తల్లిదండ్రులు చూడకుండా వాళ్ళు ఎక్కడో ఆ ఫంక్షన్ మీద ఆధారపడో లేదా చెట్టు కిందనో పుట్ట కిందనో ఉండే పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఒక షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి భోజన సదుపాయం కూడా కలిగించడం నిజంగా సంతోషం. నిజంగా ఇటువంటి మంచి పని చేసినందుకు మా సునీల్ గారిని, రియాజ్ అహ్మద్ గారిని, ఈ వార్డు కౌన్సిలర్ శివ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కోట సునీల్ గారు వసతి, భోజనం 2 కల్పించడం అనేది ఆలోచనే చాలా గొప్ప విషయం. ఆయన ఆల్రెడీ ఒక మతంలో పూర్తిగా రోజు పూజలు చేస్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతీయులు మైనారిటీస్, అంటే హిందువులు మైనారిటీస్, క్రిస్టియన్స్ టాప్ ఉంటారు, తర్వాత వచ్చేసి ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఆయనకి ఇప్పుడు భగవంతుని ఆశీస్సులే కాకుండా అల్లా ఆశీస్సులు కూడా పూర్తిగా రావడానికి పూర్తిగా మంచి మార్గం ఏర్పడింది. యాక్చువల్గా
హిందూ ముస్లిం సమైక్యతలో కానీ లేకపోతే మన మధ్యన సత్సంబంధాలు ఏర్పడడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయి. ఆయన అడిగారు, మీరు భోజనం పెడుతున్నారంటే ఏం పెడుతున్నారని చెప్పి అడిగాను. అంటే వాళ్ళ పద్ధతి ప్రకారమే వాళ్ళ భోజనం పెడుతున్నామని చెప్పి ఆయన కూడా చెప్పారు. అది అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి మతాన్ని, అందరినీ, అన్ని జాతుల్ని, కులాలని అర్థం చేసుకుంటే సమస్యలే ఉండవు. ఈ చక్కటి ప్రోగ్రామ్కి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక సంవత్సరం ముందు వృద్ధులు మినిమం ఒక 20 మంది ఉంటారు. పాపం ఇళ్లలో పడుకునేదానికి కూడా వసతి లేకుండా చిన్న రూమ్లో పడుకుంటుంటే ఒకరోజు చూసెళ్ళి, సునీల్ వాళ్ళు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేసేదానికి వసతి అంటే నేను ఏదైనా చేయాలని నన్ను అడుగుతున్నవాడు. ఇది ఏమైనా చేసేదానికి అవకాశం ఉందంటే అవకాశం ఉండేది. అప్పటికప్పుడే ఇక్కడికి వచ్చి వితిన్ 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చి స్థలం చూసి దీనికి ఎంత ఖర్చు అయినా సరే నేను దాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పి వెంటనే మరుసటి రోజు కూడా కాదు, ఒకే రోజులోనే దీన్ని ఏర్పాటు చేయడం. డిసెంబర్ 31, 2014 రాత్రి సునీల్ అన్న గారు అక్కడ డయాస్ దగ్గర కేక్ కట్ చేస్తూ ఉన్నారు. అక్కని చూసి పైకి పిలిచారు. ఆ వైపు ఇక్కడ దర్గా ఒకటి, ఒక ఇస్లాం నవాజ్ కట్ట దగ్గర ఫస్ట్ ఫెన్సింగ్ అనుకున్నాం, కానీ దానికి ఏదో ఒక నియమం ఉంది, మీ వరకే చేసుకోవాలనేటటువంటిది మేము మా సాంప్రదాయం ప్రకారం అన్నప్పుడు, మరి ఏదైనా ఒక మంచి అవకాశంగా ఏదైనా కార్యక్రమాన్ని నేను తొందరలో నీకు ఇస్తాను, రేపు ఉదయం రోజే ఇది పెడదామోనని ఇక్కడ విషయాన్ని చెప్పిన వెంటనే ముందర ఎమ్మెల్యే గారు చెవిలో వేయడం, ఎమ్మెల్యే గారు స్పాట్లో అనౌన్స్ చేయడం. ఆ రోజు ఇంకా నేను మర్చిపోలే ఆ విషయాన్ని. వెంటనే అనౌన్స్ చేయడం, ఆ తర్వాత కార్యక్రమాలంతా కూడా యుద్ధ ప్రాతిపదికన నిజంగా ఒక గొప్ప విశేషం. మన జిల్లా చంద్రశేఖర్ ఈ కాంట్రాక్టర్ శేఖర్ ఇక్కడే ఉన్నాడు. అద్భుతంగా తొందరగా అంటే నేను కూడా ఓపెన్ గా చెప్పాలా, విమర్శపూర్వకంగా వచ్చాడు బాబు ముందుకి. అక్కడి నుంచి దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని అనుకున్న దానికంటే విశేషంగా అద్భుతంగా కడుతూ ఎంతో మందికి ఇక్కడ ఉపాధి కావాలా అనేటటువంటి సంకల్పాన్ని ఆయన దృష్టిలో ఉంచుకొని చేయడం అనేటటువంటిది నేను వారందరికీ కూడా ప్రత్యక్షంగా ఎంతో మంది ఇక్కడ చేస్తామని ముందుకు వచ్చే వాళ్ళందరికీ కూడా కాకుండా నాకు ఇచ్చినందుకు, నేను ఆ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మేము మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన పోటీలు ముగిశాయి. ఈ మేరకు విజేతలకు బహుమతులు అందజేశారు. స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోటా సునీల్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అశోక్ చక్రవర్తి, హరిప్రసాద్, క్లబ్ ప్రతినిధులు జానకి రామిరెడ్డి, దశరథ రామిరెడ్డి, డిఎస్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. అలాగే డ్యాన్సుల పుట్టినరోజు సందర్భంగా మన ప్రతి ఏటా జరుపుకున్న రోటరీ క్లబ్ ప్రతి ఏటా జరుపుకున్నాం. ఇక్కడ జరిగింది. దీంట్లో విన్నర్స్, రన్నర్స్ 13 మంది వస్తే దాంట్లో 2 విన్ అయ్యారు. విన్ అయిన వాళ్ళు ఎక్కువగా సంతోషపడకుండా, ఓడిపోయిన వాళ్ళు ఎవరు బాధపడకుండా వచ్చే సంవత్సరం ట్రై చేయొచ్చు. అలాగే మా స్వర్గీయ అల్లూరు ఆదిశేషారెడ్డి గారు దీన్ని ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలని, ఎప్పుడు ఆటలతో పాటలతో ఈ గ్రౌండ్ ఎప్పుడు సంతోషంగా ఉండాలని. He is being celebrated for several years continuously in Nellore district in Rotary Club Guduru. Rotary Club Guduru has been celebrating this National Sports Day for many years without a break. Of course, earlier we used to conduct only sports skills, but this year we have enlarged it that on this occasion, on this National Sports Day, let us conduct some game or the other and give some prizes. సునీల్ కుమార్ గారు వేదిక మీద మిత్రులకు, ఇతర మిత్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు. అల్లూరి ఆదిశేషారెడ్డి గారు ఇది 10 సంవత్సరాల క్రితం ఈ సెలబ్రేషన్ ఆఫ్ నేషనల్ స్పోర్ట్స్ డే ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఏదో ఒక రూపంలో రోటరీ క్లబ్ సెలబ్రేట్ చేస్తూనే ఉంది. అలా ఎప్పటికీ జరగాలనేదే ఆయన కోరిక. బహుశా ఆయన ఆత్మ ఇక్కడే ఎక్కడ సంచరిస్తూ ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమం మాట్లాడిన ఒక అంశం, నేను ఒక విషయం మాట్లాడదలుచుకున్నాను. క్రీడలు ఒక్క నయా పైసా కూడా చట్టబద్ధంగా ప్రభుత్వం నుంచి పాఠశాలలకి కేటాయింపు లేదు. మీకు 100 నమస్కారాలు పెడతాం మాకు ఈరోజు ఆడుకునే అవకాశం ఇచ్చినందుకు రోటరీ క్లబ్ వారికి. లేకపోతే మేము ఏదో కబడ్డీకి ఒక ఆడతామో కానీ డబ్బులు లేని ఆటలు కాబట్టి
ఒక్క పైసా కూడా లేదు. ఈ వేదిక మీద ఉన్న పెద్దలు తమకున్న సోర్సులు ఎక్కడైనా సరే అది ఏ కార్యక్రమాలైనా కూడా ఆ భుజం మాత్రం వదలకుండా ఆ పట్టును అలాగే నాలో అలా ఉంచే విధంగా చేస్తున్న వారిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలతో, అలాగే కార్యక్రమాన్ని మా రామన్ గారు, అలాగే సుబ్రహ్మణ్యం సార్ గారు, అలాగే ఫిరోజ్ ఖాన్ సార్ గారు, పెద్దలందరూ, బలరాం రెడ్డి గారు, మిత్రుల కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం. విద్యార్థులందరికీ అభినందనలు. కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి కాస్తంత ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది ఓపెన్గా. తల్లిదండ్రుల ముందర అలా కూర్చోవడం, ముఖ్య అతిథి అనే మాట ఇంకా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇక్కడ కూర్చోవడం అనేది. గూడూరులోని గ్రామ సేవకుల భవనంలో వీఆర్ఓల డివిజన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. గూడూరులోని గ్రామ సేవకుల భవనంలో వీఆర్ఓల డివిజన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ అశోక్ కుమార్ రెడ్డి, కో కన్వీనర్ వెంకటరమణయ్యలు పాల్గొని డివిజన్ కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. డివిజన్ అధ్యక్షుడిగా గిద్దలూరు రమణయ్య, ప్రధాన కార్యదర్శిగా బూతాటి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు మురళీధర్, ట్రెజరర్ అఖిల్ మొదలగు వారు పాల్గొన్నారు. 1987లో కోర్టు ద్వారా మన వాళ్ళని పోస్టులు సాధించుకోవడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి రామరావు గారు ఏమన్నారంటే మన వాళ్ళు 53,000 మంది తీసేశారు. 33,000 మంది, 53,000 వచ్చి మన విలేజ్ సర్వెంట్స్, 33,000 మంది తీసేస్తే 4,800 పోస్టులు ఇస్తాను, నా దగ్గర ఉండేది ఇయ్యను. 5-6 విలేజెస్కి కలిపి ఒక విలేజ్ అసిస్టెంట్ పోస్టు ఏర్పాటు చేసి వాళ్ళకి స్కేల్ ఇచ్చి వాళ్ళకి ఆ రోజుల్లో కరోనా మున్సిపల్ మన సమస్యల మీద ఏ విధంగా మనం ముందుకెళ్ళాము అనే విషయం మీద పూర్తిగా మనం తెలియజేశాడు. ఇకపోతే మన నెక్స్ట్ కర్తవ్యం ఏదైతే మన మండల అధ్యక్ష కార్యదర్శి లేక ఎన్ని కార్యక్రమం జరుగుతుంది. ఇది జరిగే ముందు ఒక 2 నిమిషాలు మీకు ఒక నిమిషం తెలియజేస్తున్నాం. మా మిత్రులందరూ కూడా గూడూరు డివిజన్లో ఇళ్ల స్థలాల కోసం అని చెప్పేసి ప్రతిసారి మీటింగ్లో మమ్మల్ని అధ్యక్ష కార్యదర్శులు కానివ్వండి, కార్యవర్గ సభ్యులు కానివ్వండి, ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేయాలని చెప్పేసి మాకు ప్రతిసారి కూడా అజెండాలు చెప్తా ఉన్నారు. అందులో భాగంగా మేము ఇక్కడ గూడూరు డివిజన్లో మా మిత్రులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాము. 2014లోనే మేము మీ యొక్క కోరిక మేరకు ఒక అసోసియేషన్ ఫామ్ చేశాం. గూడూరు డివిజన్ గ్రామ సంఘం తరఫున హౌస్ బిల్డింగ్ సొసైటీ ఒకటి ఫామ్ చేశాం. ఎన్నికలు జరుపుకొని ఈరోజు డివిజన్ స్థాయి ఎన్నికలు అదేవిధంగా చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. ఈ గూడూరు డివిజన్ ప్రత్యేకత అనేది పెద్దలందరూ ఎన్నో విధాలుగా చెప్పారు. మాకైతే మేము చిన్న వయసులోనే వీఆర్ఏగా బాధ్యత తీసుకున్నాము. మాకు మొదటి నుండి 2010 నుండి కూడా నేను వీఆర్ఓగా బాధ్యత తీసుకున్నాను. అంతకుముందు వీఆర్ఏగా పనిచేస్తూ ఈ గూడూరు డివిజన్ ప్రత్యేకత ఏంటంటే ఈ గూడూరు డివిజన్ నుంచే సహకారం పూర్తిగా గ్రామ సేవకు వచ్చిన వాళ్ళం కూడా ఆ ఉద్యమాన్ని కూడా నెల్లూరులో సక్సెస్ చేయగలిగిందని అనేది మేము ఒక్క చెప్పాల్సిన పరిస్థితి. నేనే కాదు, నాకు తోడు రమణయ్య కూడా గ్రామ సేవకు సంఘం అధ్యక్షుడు రమణయ్య కూడా తోడుగా ఉండి మేము ఉదయాన్నే లేసి సజ్జత తీసుకొని ఒక ఊరిని గ్రామం లేకుండా తిరిగి అందరినీ తోడు చేసి ఒక వేదిక మీద తేవడం అనేది ఒక ముఖ్యమైన ఉధృతమైన పని. అది మాకు అప్పుడు తలకి మించిన భాగమైన ఇచ్చేసింది. ఎందుకనంటే ప్రపంచ బ్యాంకీలో ఒప్పందం చేసుకొని చంద్రబాబు నాయుడు 369 జీవో తెచ్చి గ్రామ సేవకులందరినీ రద్దు చేసి పంచాయతీలకు పంపడం జరిగింది. ఇది ఈ జీవో కాపీని తెచ్చేదానికి చెప్పినట్టు నుంచి చాలా టైం పట్టింది. మన్బోల్ మండలంలోని చెర్లోపల్లి చెరువు కట్టను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ధ్వంసం చేస్తుండగా నీటిపారుదల శాఖ అధికారులు అడ్డుకున్నారు. రైతులకు ఇబ్బంది చేస్తే చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని చెర్లోపల్లి చెరువు కట్టను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ధ్వంసం చేస్తుండగా నీటిపారుదల శాఖ ఏఈ ఠాగూర్ అడ్డుకున్నారు. పక్కనే ఉన్న పంట కాలువను కూడా పూడ్చివేశారని ఆయన పేర్కొన్నారు. చెరువు కట్టలు ధ్వంసం చేస్తే కేసులు పెడతామని ఏఈ హెచ్చరించారు. చెర్లోపల్లి దగ్గర మనుబోలు చెరువుకి సంబంధించిన కట్టకి కొంచెం కట్ చేసి ర్యాంప్ చేసుకొని రైతులు తూము నుంచి వెళ్ళే కాలువను పూర్తి చేసి ఉన్నారు. కింద రైతులు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే వచ్చేసి ఆపివేయడం జరిగింది. మళ్ళీ కాలువను పునరుద్ధరించడం కూడా జరుగుతుంది. పారుదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. ప్రస్తుతం దీనికి కూడా ర్యాంప్ చేస్తున్నారు. దాన్ని కూడా సరి చేసేసి కట్టని యథావిధంగా చేయడం జరుగుతుంది.
గూడూరులోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి శ్రీవారికి గరుడ సేవ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలకల కులు కుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే అలకల కులు కుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే అరవిరి సోబగోల అతివలు మేచగ అరతెర మరుగున ఆడినదే అరవిరి సోబగోల అతివలు మేచగ. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి స్వామివారికి ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. శ్రీవారికి జరిగిన ఊంజల్ సేవలో భక్తులు పాల్గొని వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. నారాయణ తే నమో నమో నారాయణ తే నమో నమో భవనారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో భవనారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో నమో. గూడూరులోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయంలో ఆదివారం రాత్రి కుంకుమ పూజను నిర్వహించారు. అనంతరం రక్షాబంధన్ కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం
देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य మన్బోల్లోని చాకలిపాలెంలో కొలువై ఉన్న అంకమ్మ అమ్మవారికి నెలపొంగళ్లు పొంగించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఎరువుగా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో లైఫ్ ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పాటు. కార్యాలయాన్ని ప్రారంభించిన జేసీ ఇంతియాజ్, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. పుట్టంరాజు వారి కండ్రిగలో కేంద్ర కమిటీ పర్యటన. అభివృద్ధి పనులపై ఆరా తీసి చిత్రీకరించిన ప్రతినిధులు. ఉచిత వైద్య శిబిరం అభినందనీయం. జిఎస్ రాయలు కళ్యాణ మండపంలో జరిగిన దంత వైద్య శిబిరంలో చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. ప్రసన్న వెంకటేశ్వరుడికి విశేష పూజలు. రాజావీధిలో కొలువై ఉన్న శ్రీవారికి గరుడ సేవ. బాలాజీనగర్ లో వెలసిన స్వామివారికి ఊంజల్ సేవ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.